రైట్, ఇట్స్ ఓకే. రైట్. సో, కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం పెర్ఫార్మెన్స్ బోనస్ టేబుల్ మీ అందరూ నేర్చుకోవాలి. ఫస్ట్ చూసుకోవాలి. సో, మీరు బిజినెస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. నాకు పాయింట్స్ ఎలా వస్తాయి? ఏ పర్సెంటేజ్‌కెళ్ళాలంటే ఎంత పాయింట్స్ చేయాలి? నేను బ్రాంజ్ అవ్వాలంటే ఓకే, నాకెన్ని పాయింట్స్ అవ్వాలి? ఎలా టీమ్ ఫార్మ్ చేసుకోవాలి? వీటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రొడక్ట్స్‌లో నేను పదే పదే చెప్తున్నాను. ఒక 20, 30 ప్రొడక్ట్స్ మీరు రెగ్యులర్‌గా వాడేవి చక్కగా అలవాటు చేసుకొని, ఒక్కొక్క ప్రొడక్ట్ 2 రోజుకి 2 ప్రొడక్ట్స్ నేర్చుకుంటూ, అది కంటిన్యూగా ఒక్కొక్క ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటూ షేరింగ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. షేరింగ్ అనేది ఎందుకు చేయాలి? స్పాన్సరింగ్ కోసం చేయాలి. అమ్ముకోవడం కోసం చేయాలా? మొన్న కూడా చెప్పాను కదా! సో, మనం సబ్బులు, పేస్టులు వ్యాపారం చేయట్ల. మనం అమ్ముకునే వ్యాపారం చేయట్ల. మనం అద్భుతమైన జీవితాల్ని మార్చే టీమ్ బిల్డింగ్ వ్యాపారం చేస్తున్నాం. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. కంగ్రాచ్యులేషన్స్, 71 వచ్చారు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇది మనం తలుచుకుంటే సాధ్యమే. తలుచుకుంటే 100% సాధ్యమే ఏదైనా. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఫ్రెండ్స్. ఇది మీ సక్సెస్. ఇలా మనం అన్నీ వన్ బై వన్ అన్నీ అచీవ్ చేసుకుంటూ ఎళ్దాం. చిన్న చిన్న టార్గెట్స్ కంప్లీట్ చేసుకుంటూ ఎళ్తుంటే ఏమవుతదో తెలుసా? పెద్ద టార్గెట్ అచీవ్ అవుద్ది. ఒక్కొక్క అడుగు దాటుకుంటూ వెళ్తే 100 అడుగులైనా, 200 500 అడుగులైనా ఎంత దూరమైనా ఎళ్తాం. యెస్ ఆర్ నో? యెస్. ఓకే ఫ్రెండ్స్. కంగ్రాట్స్ మరొకసారి అందరికి. రైట్. సో, కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్, మనం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్‌లో ఉన్నాము. వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఇది ప్యూర్ బిజినెస్. మీరు బిజినెస్‌గా టేకప్ చేయాలి. ఏదో హడావుడిగా చేసేస్తున్నాం అన్నట్టు కాదు. ఏదో ఐడియాలు ఇచ్చేస్తున్నాం అన్నట్టు కాదు. జాయినింగ్ చేసే ప్రాసెస్ ప్రతీదీ నేర్చుకోవాలండి. మనం కొంతమందేంటంటే ఎమోషనల్ జాయినింగ్ చేస్తారు. ఎమోషనల్ జాయినింగ్స్ అంటే ఎక్సైట్‌మెంట్‌తో ఐడీలు ఇచ్చేద్దాము. ఓకే, మీరు జాయిన్ అయిపోవాలి. జాయిన్ అయిపోయి చేసేయాలి. ఇలా కొంచెం హడావుడిగా నా కోసం చేయాలి, లేతే మీకోసం చేయాలి. ఆఫ్‌కోర్స్ కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చెప్పటం డెఫినిట్‌గా ఓకే. సో, మన జాయినింగ్స్ 3 టైప్స్ ఉంటాయి. 3 రకాల జాయినింగ్స్. ఒకటి ప్రొడక్ట్ జాయినింగ్. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పి, వాళ్ళకి ప్రొడక్ట్స్‌ని ఇవ్వటం ద్వారా ఐడీ ఇవ్వటం అనేది. అది ప్రొడక్ట్ జాయినింగ్ లేదా పీవీ జాయినింగ్ కదండీ! వాళ్ళకేం బిజినెస్ ప్లాన్ చెప్పలేదు. బెనిఫిట్స్ ఏం చెప్పలేదు. ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. వాళ్ళకి ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళకి 2, 3 శాంపిల్స్ వాడారు. ఇది బావుంది కదా! నేను కూడా తీసుకుంటానని చెప్పేసి ఐడీ తీసుకున్నారు. బట్ వాళ్ళకి బిజినెస్ తెలీదు. దాన్నేమంటారు? ప్రొడక్ట్ జాయినింగ్ అంటారు. కొంతమంది ఎక్సైట్‌మెంట్‌గా సో, పైన చెప్పేస్తారు స్పీడ్‌గా. సో, అది ఎమోషనల్ జాయినింగ్. జాయిన్ అయిపో అనే ఎక్సైట్‌మెంట్‌లో చెప్తారు కానీ, వాళ్ళకి ఆఫ్‌కోర్స్ అది చెప్పినా సరే, ఈ 2 జాయినింగ్స్ చేయొచ్చు. కానీ, జాయిన్ అయిన తరువాత 48 అవర్స్‌లో కూర్చొని, వారికి బిజినెస్ ప్లాన్ చెప్పాలి. బిజినెస్ ప్లాన్ చెప్పి, ఇందులో ఉండే లైఫ్ ఏంటి? ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఎక్సైట్‌మెంట్‌తో జాయిన్ అయినోళ్ళు, వాళ్ళు కూడా ఎక్సైట్‌మెంట్‌తో ముగ్గురు, నలుగురు జెప్తారు. తెలిసి తెలియక రిజల్ట్ రాదు. దాంతో ఇది మనకు వర్కౌట్ అవ్వదు. అంటే చిన్న 3, 4 రాళ్ళేద్దాం అన్నట్టు ట్రై జేస్తారు. దాంతో డిసప్పాయింట్ అయ్యి ఇది మనకు అవ్వదులే అనేసేసి ఆగిపోతారు. కానీ మనం అసలైన జాయినింగ్ ఎలా చేయాలో తెలుసా? మూడో జాయినింగ్. ఎడ్యుకేటరీ జాయినింగ్. ఓకే. ఫస్ట్ జాయినింగ్ ఏంటి? ప్రొడక్ట్ జాయినింగ్. రెండో జాయినింగ్ ఎమోషనల్ జాయినింగ్. మూడో జాయినింగ్ ఎడ్యుకేటరీ జాయినింగ్. ఎడ్యుకేట్ చేసి ఎందుకు చేయాలి వెస్టేజ్? వెస్టేజ్ ఎవరు? వెస్టేజ్ ఎంత స్టాండర్డ్ కంపెనీ? ఎంత మంచి సిస్టమ్? ఓకే. సో, ఎంత సక్సెస్ ఉంటుంది? దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం? అసలు ఫస్ట్ ఎలా ఆలోచించాలి? ఏదో స్కీమ్‌లాగా హడావుడి పడి చేసేది కాదు. ఓకే. మెంబర్స్‌ని జాయిన్ చేసేసేది గాదు. ఒట్టిగా జాయిన్ చేసి వదిలేది కాదు. లేతే ప్రొడక్ట్‌లు అమ్ముకునేది కాదు. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. దీన్ని నిలబడాలి ఫస్ట్. స్థిరంగా చేసుకోవాలి. రోజుకి మీరు ఒక 2 అవర్స్ స్పెండ్ చేసినా, ఈ విధంగా పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ, ఒక 6 నెలల్లో మీరు నెలకొక 20,000 తీసుకోవచ్చు మినిమమ్.
మీకు మేము 40,000 ప్లాన్ చెప్తాము. అదే విధంగా మీకు సర్వీస్ అండ్ సపోర్ట్ ఇస్తాము. చాలా మంది అచీవ్ చేసుకుంటున్నారు. మీరు కూడా చేయగలరు అని ఎడ్యుకేట్ చేసి, ప్రొడక్ట్స్ మీద అవగాహన, కంపెనీ మీద అవగాహన, ఓకే. ప్లాన్ మీద అవగాహన, సిస్టమ్ మీద అవగాహన ఇచ్చి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటే, వాళ్ళు చక్కగా వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళని మనం కలిసి రిలేషన్ అండ్ కమ్యూనికేషన్ ద్వారా మన అసోసియేషన్‌లో కలుపుకొని, ఓకే. వాళ్ళతో వర్క్ చేసుకుంటూ, ఓకే. ఫస్ట్ 5% స్టార్ట్ చేశారు. ఫస్ట్ మంతే వీలైతే 8% చేసేసుకుంటే, యెస్ వాళ్ళకి చక్కగా 2 జాయినింగ్స్ వచ్చినియి. అది ఎలా చేయాలో లాస్ట్‌లో చెప్తాను. వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ 8 అయ్యారు. వెరీ గుడ్. సేమ్ అలా సర్వీస్ కంటిన్యూ చేసుకుంటూ, వాళ్ళకి సర్వీస్ కంటిన్యూ చేసుకుంటూ, రైట్ వాళ్ళని నెక్స్ట్ 12% ఆ నెక్స్ట్ బ్రాంచ్ డైరెక్టర్. ఇలా సో 12% 2400 పాయింట్స్ దాటితే 12%. అదే విధంగా ఇంకా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు పనిచేస్తే 5500 పాయింట్స్ దాటుకుంటే మొత్తం మీద ఒక నెలలో 2001 పాయింట్‌తో మినిమమ్ క్వాలిఫికేషన్ బ్రాంచ్ డైరెక్టర్, క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. ఒక నెలలో 2001 పాయింట్ చేయాలి. ఓకే. అదే విధంగా 2600 పాయింట్ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది యాడ్ అయ్యి ఇన్‌కమ్ ఇంక్రీజ్ అవుతది. అదే విధంగా ఇంకా పాయింట్స్ పెంచుకొని 4000 పాయింట్స్‌తో, 6000 పాయింట్స్‌తో ఇలా మనం ఎంత ఎక్కువ పాయింట్స్ చేస్తే అంత ఎక్కువ మనం ఆదాయంలోకెళ్తాము. యెస్ ఆర్ నో ఫ్రెండ్స్? కదా! మనం అది అర్థం చేసుకోవాలి. నేను పదే పదే చెప్తున్నాను. మరి లీడర్స్ అందరూ అది తీసుకొని అదే ఎడ్యుకేట్ చేస్తున్నారనుకుంటున్నాను టీమ్‌కి. ఏంటిదది? 35 మార్కులతో పాస్ అవ్వటం ఆర్డినరీ. 50 మార్కులతో పాస్ అవ్వటం సెకండ్ క్లాస్. 60 మార్కులతో 60%తో పాస్ అవ్వటం ఫస్ట్ క్లాస్. 80% అండ్ అబోవ్ లేదా 90% అండ్ అబోవ్ మెరిట్ కదా! ర్యాంకర్. మరి మనం ఏది కోరుకుంటాం పిల్లల్ని? ర్యాంకర్స్ అవ్వాలని కోరుకుంటాం. ఫస్ట్ క్లాస్ లేకపోతే మినిమమ్ మీకు ఈ రోజుల్లో లెక్కే లేదు. విలువే లేదు. మరి అలాంటిది 35 మార్కులతో మనం పాస్ అవుతా మనం మన మన ఎడ్యుకేషన్‌లో ఉన్నాం వెస్టేజ్‌లో. పిల్లలు ఎడ్యుకేషన్‌లో ఉన్నారు. వాళ్ళనేమో మెరిట్‌లో పాస్ అవ్వాలని చెప్తున్నాము. మనమేమో ఆర్డినరీగా పాస్ అయితే ఏమన్నా విలువుంటదా అండి? కదా! ఈ విషయమే మీరు అర్థం జేసుకోవాలి. నేను ఆర్డినరీ గాని, సెకండ్ క్లాస్ గాని కాదు. మినిమమ్ ఫస్ట్ క్లాస్‌లో ఉండాలి. ఇంకా మెరిట్‌లో ఉండాలనే మైండ్ ప్రిపేర్ చేసుకుంటే, మీరు ఆర్డినరీ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వరు. ఓకే. క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. రైటా ఫ్రెండ్స్? ఇది ఎడ్యుకేటరీ వేలో చేసుకుంటే, అవగాహనతో, నాలెడ్జ్‌తో ప్రాపర్‌గా చేసుకుంటే, మీరిలాగా ఎప్పుడైతే క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారో ఎవరైతే, వాళ్ళు ఫ్యూచర్ బావుంటది. వాళ్ళు అక్కడ ఆగిపోరు. క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ ఇప్పుడు 10థ్ 90% పైనొచ్చిన పిల్లలు, నేను ఇక్కడితో చదివి ఆపేస్తాను అంటారండి ఎవరన్నా? చెప్పండి. మరి వాళ్ళు నెక్స్ట్ ఆళ్ళ టార్గెట్ ఇక అక్కడి నుంచి టార్గెట్ వచ్చేస్తుంది. నేను డాక్టర్ అవ్వాలి. నేను పెద్ద ఇంజినీర్ అవ్వాలి. నేను పెద్ద సంథింగ్ ఆడిటర్ అవ్వాలి. లేకపోతే వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్‌ని సెలెక్ట్ చేసుకునే నేచర్ అప్పటికే వచ్చేస్తది. వాళ్ళ పిల్లల్లో వచ్చేస్తుంది. సో, టీచర్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తారు. పేరెంట్స్ కూడా వాళ్ళ ఫోకస్ పెడతారు. మీరు ఇది అవ్వాలిరా అనేసి. ఇద్దరి కాంబినేషన్‌లో పిల్లలకు కూడా అది నచ్చింది. యెస్ నేను డాక్టర్ అవ్వాలి. అంటే నేను కనీసం 90%లో ప్రతి దానిలో నేను 90%లో ఉండాలి. అని వాళ్ళే ప్రిపేర్ అయిపోతున్నారు. ఒక మార్క్ తగ్గితే ఫీల్ అయిపోతారు. ఆ! సో, నిద్రాహారాలు లేకుండా ఉంటారు. అలాగా ఫీల్ అవుతా ఉంటారు. అంత కాంపిటీటివ్‌గా వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటే, మనం ఎంత కాంపిటీటివ్‌గా ఉండాలండి? మనకి అసల ఇక్కడ లిమిట్ ఏముందండి? ఇన్ని మార్కులతో పాస్ అవ్వమని మన వెస్టేజ్ కంపెనీ చెప్తుందా? మీరెంత బాగా చేస్తే అంత మీరు సక్సెస్. 9 ప్రమోషన్స్ ఇచ్చాను మీకు. ఓకే. ఇన్ని రకాల బోనస్‌లు, 9 రకాల ఆదాయాలిస్తున్నాను. మీరు త్వరగా ఒక్కొక్కటి త్వరగా. స్టడీగానుండాలి, కొంచెం స్పీడ్‌గానుండాలి. అచీవ్ చేసుకుంటూ మీరు ఫారిన్ ట్రిప్ సెలెక్ట్ అవ్వాలి. కార్ తీసుకోవాలి. హౌస్ కొనుక్కోవాలి వెస్టేజ్‌లో. రైట్? సో, ముందు మీరు అలాగా ఒక రూ. 1,00,000 ఆదాయంకెళ్ళాలి. 1,00,000, 2,00,000 ఇట్లా మీకు ఫ్యూచర్‌లో చాలా పెద్ద లైఫ్ ఉందని వెస్టేజ్ ఇంత మంచి ఆపర్చునిటీ మనకిస్తుంటే, మనం పాస్ మార్కుల్లో ఉంటే ఏమన్నా మీనింగ్ ఉంటదా? యెస్. అదే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీకిప్పుడు ఇవాళొచ్చే ప్రెజెంటేషన్‌లో ఒక ఆర్డినరీ బ్రాంచ్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటది? ఓకే. లేపోతే క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటది? చూడండి ఆర్డినరీ బ్రాంచ్ డైరెక్టర్. ఈ ఆర్డినరీ అనే మాటకి
ఇలా అయితే ఆర్డినరీ కూడా కాదు. వీక్ బ్రాంచ్ డైరెక్టర్. అంటే చాలా వీక్‌గా అంటే తను చాలా బలహీనంగా ఉన్నట్టు. వేరుగా అనుకోకండి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరందరూ బలవంతులు. ఎవ్వరు బలహీనులు లేరు. మనం చేసుకునే విధానాన్ని బట్టే ఉంటది. ఎవరు వీక్ అవుతున్నారంటే ఆఫ్‌కోర్స్ 2000 పాయింట్‌తో అత్యవసర మార్కులతో పాస్ అవ్వటం ఒకటైతే, ఆ అత్యవసర మార్కులు కూడా ఒకే ఛానెల్‌లో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళు 12% ఇప్పుడు మీకు 2000 ఇక్కడ ఎగ్జాంపుల్‌లో 2001 పాయింట్స్ టోటల్ చేయండి. 2001 పాయింట్స్ ఉన్నాయి గదా! 2001 పాయింట్స్‌లో ఒకే ఛానెల్ నుంచి 1500 పాయింట్స్ వచ్చేసినాయి. తను ఆల్రెడీ 12% ఆల్రెడీ రెడీగున్నారు. వచ్చే నెలకి తను బ్రాంజ్ అయిపోతారు. మరి మీకు మిగతా పాయింట్స్ అన్నీ కలిపితే 500 పాయింట్సే ఉన్నాయి. ఒక టీమ్ నుంచి 1500 వచ్చేసినాయి. మిగతా టీమ్ నుంచి ఓకే. మీ పర్సనల్ కూడా కలుపుకొని 500 పాయింట్స్ వచ్చినియి. మొత్తం కలిపితే 2001 అయింది. దీనివల్ల ఏమవుతుందంటే, ఎందుకు వీక్ అనే మాట వాడాల్సొస్తుందంటే, నెక్స్ట్ మంత్ వాళ్ళు బ్రాంజ్ అయిపోతారు. ఎవరో అయితే 1500 పాయింట్స్ చేసారో వాళ్ళు బ్రాంజ్ అయిపోతారు. అప్పుడు మీ సైడ్ వాల్యూమ్ 1801 పాయింటు, 2100 పాయింటు, అది 2100 దాకా కాదు. ఆ 1801 చేసుకోవటానికే ఇబ్బంది పడి చేయలేని పరిస్థితి అవుతది. తద్వారా మీరు నాన్ క్వాలిఫైడ్ అవుతారు. క్వాలిఫైడ్ కాని వ్యక్తి అవుతారు. మన డౌన్‌లైన్ బ్రాంజ్ అయితే మనం సిల్వర్ అవ్వొద్దా అండి? అప్‌లైన్ సిల్వర్ అవ్వొద్దా? ఆ సిల్వర్ కూడా స్ట్రాంగ్ అవ్వొద్దా? యెస్. కాబట్టి స్ట్రక్చర్ అర్థం జేసుకోండి. మీరు వర్క్ చేసుకునే విధానాన్ని అర్థం చేసుకోండి. తప్పేం లేదు నేర్చుకుందాం. తప్పేం చేయట్లేదు ఎవరు. నేర్చుకుని ఇంప్రూవ్ అవుదాం అంతే. ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టి ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు ఈ బ్రాంచ్ డైరెక్టర్ 2001 పాయింట్స్ ఇలా అయితే తనకొచ్చే ఆదాయం ఎంతో చూద్దాం చూడండి. ఇదిగోండి. పెర్ఫార్మన్స్ బోనస్ మనకెంత షేరింగ్ అవుతుంది? 16% షేరింగ్ అవుతుంది. 16% టోటల్‌గా కంపెనీ మన టర్నోవర్‌లో నుంచి మన టీమ్ అందరికి ఎవరైతే బ్రాంజ్ అవుతున్నారో మీ టీమ్ మీరెవరైతే బ్రాంజ్ అవుతున్నారో మీ టీమ్ అందరికి 16%లో వాటా ఇస్తుంది. ఓకే. ముందు పెర్ఫార్మన్స్ బోనస్. రైట్? సో, మీకు అందులో వాటా వస్తుంది. మీ పర్సనల్ పీవీ మీద 16% వచ్చేస్తుంది. మీ పర్సనల్ 100 పీవీ చేశారు. 16% చూడండి అక్కడ మీకు కాలిక్యులేషన్స్ కూడా ఇచ్చాను చక్కగా. మీరందరూ నేర్చుకోవటానికి కాలిక్యులేషన్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. అందరూ నేర్చుకోవాలి. అందుకే బుక్ అండ్ పెన్‌తో ఉండండని చెప్పింది. ఈ 1500 పాయింట్స్ చేసిన వ్యక్తి మీద మీకెంతొస్తుంది? గ్యాప్ కమిషన్ పెర్ఫార్మన్స్ బోనస్ అంటే మీరేమో 16 తనేమో 12%. 16లో 12 తీసేస్తే ఎంత? 4%. మీకు 4% వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఫార్ములా ఏంటి? పీవీ ఇంటూ ఓకే. బీవీ ఇంటూ గ్యాప్ కమిషన్. అది ఫార్ములా. పీవీ ఎంత? అంటే ఆ పర్సన్ యొక్క జీపీవీ ఎంత? 1500. బీవీ ఎంత? 18. 18 అనేది ఫిక్స్‌డ్ అండి. బీవీ అనేది బిజినెస్ వాల్యూ. బిజినెస్ వాల్యూ 18 అది ఫిక్స్‌డ్ అన్నమాట. కంపెనీ ఫిక్స్ చేస్తది. ఓకే. సో, తద్వారా ఇంటూ 4/100 అక్కడ స్టార్ గుర్తుతో ఉన్నది ఇంటూ అండి. మన కంప్యూటర్‌లో స్టార్ ఒస్తుంది. ఇంటూ అది. సో, చూడండి 1500 ఇంటూ 18 ఇంటూ 4/100 ఎంతొచ్చింది? రూ. 1080 అంటే 1500 ఛానెల్ మీద ఆ పాయింట్స్ వచ్చిన ఛానెల్ మీద మీకు రూ. 1080 వచ్చింది. 300 పాయింట్స్ వచ్చిన ఛానెల్‌లో ఎంత పర్సెంట్‌లో ఉన్నారు? 8% ఉన్నారు. అప్పుడు మీకు గ్యాప్ ఎంతొస్తుంది? ఇదిగోండి చూడండి. 300 పాయింట్స్ వచ్చిన వ్యక్తి 8%లో ఉన్నాడు. అప్పుడు మీకు 16లో నుంచి 8 తీసేస్తే 8. మీకు 8% కమిషన్ వస్తుంది. 8/100 రూ. 432. ఓకే. సో, తర్వాత ఇంకొక జాయినింగ్ ఉంది. 100 పాయింట్స్ చేసిన 100 పాయింట్స్ చేసిన పర్సన్ ఉన్నారు. 5% తన మీద ఎంతొస్తుంది? 16 - 5 11%. కాబట్టి మీకు 11% కమిషన్ రూ. 198. మీ పర్సనల్ పీవీ మీద రూ. 288. రూ. 288 టోటల్ ఎంతొచ్చింది? రూ. 1998. రూ. 1998 చూసారా? పెర్ఫార్మన్స్ బోనస్ రూ. 1998 వచ్చింది. ఇక మీరు డైరెక్టర్ బోనస్ అనేది ఎలిజిబుల్ అయ్యారు. ఎందుకంటే డైరెక్టర్ అయిన వ్యక్తికి డైరెక్టర్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్రాంచ్ డైరెక్టర్ నుంచి డీయూసీడీ వరకు కూడా ఈ బోనస్ వస్తుంది. దీని పేరేంటి? డైరెక్టర్ బోనస్. ఎంతొస్తుంది పర్సెంటేజీ? 15%లో షేర్ వస్తుంది. ఇది కంపెనీ టర్నోవర్‌లో అండి. కంపెనీ టర్నోవర్‌లో మీ టర్నోవర్‌లో గాదు. పెర్ఫార్మన్స్ బోనస్ ఒక్కటే మీ టర్నోవర్‌లో వస్తుంది.
ఓకే. డైరెక్టర్ బోనస్ టోటల్ కంపెనీ టర్నోవర్‌లో 15% తీసుకుంటాడు. తీసి బ్రాంజ్ డైరెక్టర్ నుంచి డీయూసీడీ వరకు షేరింగ్ మీకొచ్చే డైరెక్టర్ బోనస్ పాయింట్స్‌ని బట్టి ఆ కమిషన్ వస్తుంది. డైరెక్టర్ బోనస్ పాయింట్స్ కాలిక్యులేట్ చేస్తారు. చేసి ఆ పాయింట్‌కొచ్చేసి ఒక పాయింట్‌కొచ్చి 80 పైసలు చొప్పున కమిషన్ వస్తుంది. ఒక పాయింట్‌కి 80 పైసలు చొప్పున. ఓకే. సో, కాబట్టి అది మన ఫార్ములా. అంటే టోటల్ కంపెనీ టర్నోవర్‌లో 15% డివైడెడ్ బై డైరెక్టర్ బోనస్ పాయింట్స్. అందరి నుంచి వచ్చిన అది ఫార్ములా. డైరెక్టర్ బోనస్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు ఒక పాయింట్‌కనేది అది ఫార్ములా. కంపెనీ టర్నోవర్‌లో 15% పీవీలో కంపెనీ టర్నోవర్ పీవీలో 15% డివైడెడ్ బై డైరెక్టర్ బోనస్ పాయింట్స్. అందరికి వచ్చిన డైరెక్టర్ బోనస్ పాయింట్స్. అప్పుడు ఎంతొస్తుంది? 80 పైసలు ఒక నెల, 81 పైసా, 82 పైసలు ఇలా వస్తుందనమాట. యావరేజ్‌గా 80 పైసా తీసుకుంటున్నాం. ఇప్పుడు 80 పైసా మనం కాలిక్యులేట్ చేస్తున్నాం. చూడండి కింద ఫార్ములా ఉంది. జీపీవీ ఇంటూ బీవీ ఇంటూ 6% ఇంటూ కమిషన్. ఇది డైరెక్టర్ బోనస్. 2001 మొత్తం జీపీవీ ఎంత మీది? 2001 ఇంటూ 18 ఇంటూ 6/100 ఇంటూ 0.8 80 పైసలు. ఎంతొచ్చింది? 1728. 2 టోటల్ చేయండి. టోటల్ ఇన్‌కమ్ ఎంతొచ్చింది? 3726. చూడండి ఒక 3700 మనం ఒక బ్రాంజ్ డైరెక్టర్‌కి మన 6/6 ప్లాన్‌లో 3 స్టెప్స్ చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తుందండి? మన 60 పీవీ 6/6 ప్లాన్‌లో 40,000 40,000 వస్తుంది. 40,000 వచ్చే చోట మనం ఓన్లీ 3700 తీసుకుంటున్నామంటే మరి వీకా? స్ట్రాంగా? మీరే చెప్పండి. మీరే చెప్పండి. మరి ఇలాంటి వీక్ బ్రాంచ్ డైరెక్టర్ అవుదామా? అవుతారా మీరు? నో కదా! యెస్. ఇంకా తన మీద కొద్దిగా బెటర్ గుడ్ బ్రాంచ్ డైరెక్టర్. ఈ పర్సన్ కొంచెం గుడ్. ఓకే. సెకండ్ క్లాస్ వచ్చింది. రైట్? 50% పైన మార్కులు. ఈ గుడ్ బ్రాంచ్ డైరెక్టర్ టీమ్ బిల్డింగ్ బోనస్ క్వాలిఫై అయ్యాడు. మూడో బోనస్ కూడా క్వాలిఫై అయ్యాడు. 2600 దాటితే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ మీకొస్తుంది బ్రాంజ్ డైరెక్టర్. ఇక్కడ 3000 పాయింట్స్ వచ్చినాయి. అంటే ఇందులో గుడ్ బ్రాంజ్ డైరెక్టర్ ఎందుకని తనకి 4 యాక్టివ్ ఛానెల్స్ ఉన్నాయి. ఇందాక 3 ఉన్నాయి. ఇప్పుడు 4 యాక్టివ్ ఛానెల్స్ ఉన్నాయి. రైట్? ఒక ఛానెల్ నుంచి 1500, ఇంకో ఛానెల్ నుంచి 700, 400, 300 చొప్పున 4 ఛానెల్స్ నుంచి మీకు బిజినెస్ వచ్చింది. మీ పర్సనల్ పీవీ 100 పాయింట్స్. మీరు 16%. బ్రాంజ్ అండ్ అబోవ్ అందరూ 16%. కాబట్టి మీకు 16%. సో, ఇప్పుడు ఈ కాలిక్యులేషన్ చూద్దాం. ఈ రెండో ఎగ్జాంపుల్ కాలిక్యులేషన్ చూడండి. ఎంతొచ్చిందో. పెర్ఫార్మన్స్ బోనస్ ఓకే. 3 మొత్తం 4 ఛానెల్స్ నుంచి 1500 రూ. 1080 ఇద్దరు 8%లో ఉండటం వల్ల 2 టోటల్ చేసామండి. చూసుకోండి. 700, 400 వీళ్ళిద్దరూ 8%లో ఉన్నారు. వాళ్ళిద్దరు 8%లో ఉన్నారు. ఓకే. ఎవరెవరు? 700 పాయింట్స్, 400 పాయింట్స్. ఆళ్ళు 2 కలిపితే 1100. కాబట్టి ఆ 2 సారీ అది 1400 వచ్చినట్టుంది. అండ్ ఇంకొక యెస్. సారీ. ముగ్గురు 8%లే. 700, 400, 300 మొత్తం ముగ్గురు 8%లో ఉన్నారు. టోటల్ చేస్తే 1400. ఆ గ్యాప్ కమిషన్ ఎంత? 1400 అంటే వాళ్ళు 8%కి 8%. కాబట్టి 1400 ఇంటూ 18 ఇంటూ 8/100 2016. మీ పర్సనల్ పీవీ మీద 16% 288. ఈ 3 టోటల్ చేస్తే ఎంతొచ్చింది? 3380 చిల్లరొచ్చింది కదా! రైట్. సో, 3000 అది పెర్ఫార్మన్స్ బోనస్. తర్వాత డైరెక్టర్ బోనస్. డైరెక్టర్ బోనస్. ఇందాక ఫార్ములా చెప్పాను గదా! మొత్తం 3000 పాయింట్స్ మీద మీరు కాలిక్యులేషన్ చేస్తే 80 పైసలు చొప్పున రూ. 2592 వచ్చింది. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో బోనస్ యాడ్ అయింది. టీమ్ బిల్డింగ్ బోనస్. ఇది 90 పైసలొస్తుంది. ఒక పాయింట్‌కి 90 పైసలు. కింద ఫార్ములా చూసుకోండి. ఓకే. 3000 ఇంటూ 18 ఇంటూ 6/100 ఇంటూ 0.9 పైసలు. 0.9 అంటే 2916. మొత్తం ఈ 3 కూడితే ఎంతొచ్చిందో తెలుసా? రూ. 8892. 8892. ఓకే. ఇప్పుడు కూడా అబ్బా! అనిపిస్తది.
ఎందుకని? చెప్పండి ఎందుకని? అబ్బా! అనుకుంటారు అది చూసి. ఎందుకని? చెప్పాలి. 40,000 చాట 8,000 వస్తున్నాయి. మేడం 40,000 చాట 8,000 వస్తున్నాయి కదా. 40,000 దాకా ఎళ్ళబాకండి. అప్పుడే 40,000 ఆళ్ళు చేసిన పాయింట్స్ 40,000 ఎక్కడ ఆలోచన ఉంటది మేడం? 10,000కి 10,000 దగ్గర 10,000 గదా! దగ్గరికొచ్చాను. 10,000 రావాలనుకోవాలి సార్. ఫస్ట్ టార్గెట్ 10,000 మేడం. 40,000 గాదు భాను గారు. టార్గెట్ నేను చేస్తే వాళ్ళెంత అంటే దానికి దగ్గర కూడా రాలేదనేది ఫీల్ అవుతారు. అరే! 89 మార్కులే వచ్చినాయి 90 బదులు. అబ్బా! 10,000 ఇంకొక్క మార్క్ మిస్ అయిందే. అది ఇక్కడ 10,000కి దగ్గరకొచ్చానే. 10,000 అన్నా వస్తే ఎంత బావుండేది. అందుకనే చెప్తున్నాను. 3,000 కాదండి. 3,500 పాయింట్ చేసుకోండి. 10,000 కావాల్సిన వాళ్ళు. 3,500 10,000 కాదు ఎక్కువ కావాలి మనకి. మినిమమ్ 3,500 పాయింట్స్ చేయాలి. బ్రాంజ్ డైరెక్టర్స్ 3,500 మినిమమ్ లీస్ట్. ఇక దాన్ని పెంచాలి. ఇప్పుడు మనం అసలైన క్వాలిటీ డైరెక్టర్‌లోకెళ్దాం. బ్రాంజ్ డైరెక్టర్. బెస్ట్ క్వాలిటీ బ్రాంజ్ డైరెక్టర్. దీన్ని చూడండి. మనం చెప్పిన ప్రకారం 6 ఛానెల్స్ వేసుకున్నారు యాక్టివ్ ఛానెల్స్. 6 చూడండి ఒక్కొక్క ఛానెల్ 2,000, 1,500, 1000, 700, 500 చూడండి ఇలా చక్కగా పాయింట్స్ హెల్తీగా చేసుకున్నారు. 6 ఛానెల్స్ చేశారు. ఓకేనా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? 6 ఛానెల్ చేశారు. దానివల్ల పాయింట్స్ చక్కగా వచ్చినియి. టోటల్ చేయండి ఎన్ని పాయింట్స్ వచ్చినియి? మొత్తం టోటల్ చేయండి. 6,000 పాయింట్స్ వచ్చినియి. ఓకే. మీ పర్సనల్ పీవీతో కలిపేనండి. ఎప్పుడు కూడా మీ పర్సనల్ పీవీ కలిపే ఉంటది. మీ గ్రూప్ పీవీ, పర్సనల్ పీవీ అన్నీ కలిపే జీపీవీ అంటారు. గ్రూప్ పాయింట్ వాల్యూ. ఓకేనా? 6,000 వచ్చేసినాయి. ఇప్పుడు 6,000 మీద కాలిక్యులేషన్ చూడండి. కాలిక్యులేషన్. కమిషన్ చూద్దాం. ఓకే. పెర్ఫార్మన్స్ బోనస్. ఇప్పుడు ఒకే పర్సెంట్ ఉన్న వాళ్ళని టోటల్ చేసుకొని ఒకేసారి కాలిక్యులేషన్ ఏస్తున్నాం. 2,000, 1,500 ఇద్దరు వచ్చి 12%కొచ్చారు. అందుకని వాళ్ళిద్దరిని కూడుతున్నాం. 3,500 3,500 చూసారా? వాళ్ళకి అప్పుడు గ్యాప్ కమిషన్ వాళ్ళిద్దరి మీద ఎంతొస్తుంది? 4%. మిగతా వాళ్ళు 8%లో ఉన్నారు. వాళ్ళందరిని టోటల్ చేసి గ్యాప్ కమిషన్ 8% ఎయ్యాలి. ఓకే. మీ పర్సనల్ పీవీ 16% ఇది కదా! సరే కాలిక్యులేషన్ చూడండి. పెర్ఫార్మన్స్ బోనస్ ఎంతొచ్చిందండి? ఎవరైనా చెప్పండి? పెర్ఫార్మన్స్ బోనస్ ఎంతొచ్చింది టోటల్? 6,372 సార్. వావ్! 6,372 చూడండి ఫ్రెండ్స్. ఒక్క పెర్ఫార్మన్స్ బోనస్సే రూ. 6,372 వచ్చేసింది. వావ్! తర్వాత ఇక డైరెక్టర్ బోనస్. మొత్తం 6,000 పాయింట్ల మీద డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్‌లొస్తాయి. 6,000 × 18 × 6/100 × 0.8 రూ. 5,184 డైరెక్టర్ బోనస్ వచ్చింది. టీమ్ బిల్డింగ్ బోనస్ ఏమో రూ. 5,832 వచ్చింది. 3 కూడితే రూ. 17,388 వచ్చింది. వావ్! ఇది కూడా ఒక 20,000 దగ్గరకొచ్చిందనమాట. అయినా సరే ఇట్స్ గుడ్. 6 ఛానెల్స్‌తో స్ట్రాంగ్‌గా 6,000 పాయింట్లు చేశారు. ఎక్సలెంట్. ఇంకా 7,000 పాయింట్లు, 8,000 పాయింట్లు చేస్తే ఇంకా పెద్ద బోనస్ వస్తుంది. మన ప్లాన్‌లో 6/6 ప్లాన్‌లో ఎంత చేస్తాం మనం? 3 స్టెప్స్‌లో ఎన్ని పాయింట్స్ వస్తాయండి? బ్రాంజ్ డైరెక్టర్‌కి 3 స్టెప్స్‌లో ఎన్ని పాయింట్స్ వస్తాయి? 15,540 పీవీ అవుతాయి యెస్. సార్. 15,540 పాయింట్స్ రావటం వల్ల 40,000లోకెళ్తారు. చూడండి ఎంత మనకెంత అవకాశం ఉందండి. ఇప్పుడు మీరు చాలా మంది మీలో ఎడ్యుకేటర్స్ ఉన్నారు. రైట్? ఈ రోజుల్లో నేను పదే అదే చెప్తాను. 10థ్ క్లాస్ చదివి ఎవరు ఆపుతున్నారండి? డిగ్రీ కూడా చిన్న విషయం ఇవాళ. ఓకే. బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేయాలి. లేతే ఎంఎస్ చేయాలి. లేదంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎంఎస్, ఎండీలు చేయాలి. ఎంబీబీఎస్ డాక్టర్ అయితే గొప్ప అనుకుంటే అసలు పీజీ లేకపోతే వాల్యూ లేదండి అంటున్నారు. పీజీ చదవకపోతే డాక్టర్‌కి వాల్యూ లేదు. మరి అలాంటిది 35 మార్కులతో పాస్ అవ్వటం ఏంటండి? అర్థమవుతుందా నా పాయింట్ మీకు? కాబట్టి మీరు అందుకే థింక్ బిగ్ పెద్దగా ఆలోచించాలి. పెద్దగా ఫోకస్ పెట్టాలి. పెద్దగా వర్క్ చేయాలి. అప్పుడు పెద్ద ఆదాయం వస్తుంది. యెస్ ఆర్ నో? అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎళ్దాం ఇంకా. బ్రాంజ్ అయిపోయింది. సిల్వర్ మీరే వేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. మీరు ఇలా స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ ఏసుకోండి. 4,000 పాయింట్లతో అయితే ఎంతొస్తుంది బ్రాంజ్ డైరెక్టర్‌కి? 7,000 పాయింట్‌తో చేస్తే ఎంతొస్తుంది? 6 ఛానెల్స్‌లో డిఫరెంట్ పాయింట్స్ మార్చుకుని కాలిక్యులేషన్స్ నేర్చుకోండి. బుక్ మీద చక్కగా బుక్ అండ్ పెన్ తీసుకొని కాలిక్యులేషన్స్ ఎంతమందేస్తున్నారు మీలో? ఎంతమందండి?
మీలో ఎంతమంది ఇంటి దగ్గర బుక్ మీద కాలిక్యులేషన్స్ అమ్మో! అదొద్దు సార్. మేము కొంతమందున్నారు మనకి మంచి మంచి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు కూడా లేదు సార్. అక్కడి దాకా ఎళ్ళలేదు సార్ అంటారు. అదే కొన్ని ప్రొడక్ట్స్ చెప్పమంటే చెప్తారు. ఓకే. వై అండి అసలు బిజినెస్ ప్రొడక్ట్స్‌లో ఉందా? ప్లాన్‌లో ఉందా మన బిజినెస్? ప్రొడక్ట్స్‌లో ఉందా? ప్లాన్‌లో ఉందా? ప్రొడక్ట్ మన ఇంట్లోకి వాడుకునేదే గదండీ! 2000, 3000, 4000 ప్రొడక్ట్ వాడినోళ్ళు ఎవరున్నారు? అసలు మనం ఎక్కడ చూడాలి? నేను ఈ ఫస్ట్ నుంచి చెప్తా. నేను ఎవరిని చూసినా ఈ వ్యక్తి మన బిజినెస్‌కి సూట్ అవుతారా? మనం ఈ వ్యక్తికి ప్లాన్ చెప్పొచ్చా? అనే కంటితో చూస్తా ఉంటే మినిమమ్ ఆ పర్సన్‌లో మినిమమ్ క్వాలిటీస్ కనపడతాయి గదండీ! మనకున్న సర్కిల్‌లో ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో ప్రొడక్ట్స్ ఇద్దాము. వద్దనట్లేదది షేరింగ్. కానీ మీరు చూడాల్సిన కన్ను ఆపర్చునిటీతో చూడాలా? ప్రొడక్ట్స్‌తో చూడాలా? ఈ వ్యక్తికి ఏ వ్యాధులున్నాయి? ఏం తగ్గిద్దాం? ఈ అగ్రి ప్రొడక్ట్స్ ఏ రైతుకి ఏమిద్దాం? ఇదంతా దేని కిందొస్తుంది? షేరింగ్ కిందొస్తుంది. చెయ్యండి. బేసిక్‌గా చెయ్యండి. అది మీరు బ్రాంజ్ అయ్యే వరకు మీరు షేరింగ్. ఓకే. అక్కడితో ఆపేయమని కాదు. దారిలో షేరింగ్ జేసుకోండి. మీ వర్క్ దారిలో షేర్ చేయండి. కానీ అదే టార్గెట్ పెట్టుకొని కాదు అని మీకు పదే పదే చెప్తున్నాను. కానీ షేరింగ్ అనేది ఒకవేళ ఫస్ట్ స్టెప్‌లో చేసినా, ఆ ఫ్యామిలీలో మనం ఐడీ ఇవ్వాలి. జాయిన్ చేయాలి. పలానా పర్సన్ మనకి ఆ ఫ్యామిలీలో నుంచి మంచి లీడర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. ఆ వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాలి. అందుకోసమే నేనెళ్లి ప్రొడక్ట్స్ ఇస్తున్నాను అని ఉండాలి. అప్పుడు మీరు నెట్వర్కర్ అవుతారు. లేదంటే మనం ఓన్లీ షేరింగ్ చేసే వ్యక్తి అయిపోతాం. అర్థమవుతుంది. ఇది నేను ఒక 1000 సార్లు చెప్పుంటాను గదా! సీనియర్స్‌కైతే జూనియర్స్ కూడా అర్థం చేసుకోండి. కొత్తగొచ్చినోళ్ళు కూడా షేరింగ్ చేయండి ఫ్రెండ్స్. షేరింగ్ ఏంటంటే ఒక ఆయుధం. మన ప్రొడక్ట్ ఆయుధం. ఈ ప్రొడక్ట్‌తో వాళ్ళ ఇంట్లోకెళ్తున్నాం మనం. అబ్బా! బావున్నాయండి మీ ప్రొడక్ట్స్ అనిపించుకుని అప్పుడు బిజినెస్‌లోకి తీసుకెళ్దామని. తప్పేం లేదు. కరెక్ట్ అది. కాకపోతే ఓన్లీ ప్రొడక్ట్స్ ఇచ్చుకుంటా పీవీల మీద చేస్తుంటే అప్పుడు మీకిందాక వీక్ బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నారు చూసారా? వాళ్ళు అలాగవుతారు. ఎవరైతే ప్లాన్ కూడా నేర్చుకుని, ప్లాన్ చూపిస్తూ, రైట్ పర్సన్ ఇన్వాల్వ్ చేసుకొని, చానెల్స్ వేసుకొని, వాళ్ళకి కూడా 6/6 ప్లాన్‌తో నడిపిస్తారో, వాళ్ళు క్వాలిటీ లీడర్ అవుతారు. అర్థమవుతుంది గదా! రైట్. ఇప్పుడిక్కడ సిల్వర్ డైరెక్టర్ చూద్దాం ఇంకా. సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్ చూడండి. ఇక్కడ కూడా ఆర్డినరీ సిల్వర్ డైరెక్టర్. తన కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ వచ్చారు. సైడ్ వాల్యూమ్ ఓకే. ఎంతొచ్చిందండి సైడ్ వాల్యూమ్? టోటల్ చేయండి. ఎవరో ఒకళ్ళు చెప్తుండాలి. నాకు ఫాలో అవుతుండాలి. మీరు ఫాలో అవుతున్నారని నాకు అర్థమవుతది. 1700. 1700 మేడమ్ మీకు స్పీడ్ ఎక్కువ. సైడ్ వాల్యూమ్ ఓన్లీ కిందేనండి? పర్సనల్ పీవీ యాడ్ అవ్వదా? 3700. 1800 పర్సనల్ పీవీ ఇందాకే చెప్పా నేను. మీ పర్సనల్ పీవీతో కలిపి అని ఏదైనా సరే. సైడ్ వాల్యూమ్ ఇక్కడి నుంచి సిల్వర్ డైరెక్టర్‌కి సైడ్ వాల్యూమ్ అంటే పర్సనల్ పీవీతో కలిపి. 1000 + 700 1700 + 101 1801 సైడ్ 1801 వాల్యూమ్ సార్. ఉంది. అంటే కరెక్ట్‌గా ఈ సిల్వర్ డైరెక్టర్ కూడా పాస్ మార్కులతో పాస్ అయ్యాడు. తనేమో 2001 పాయింట్‌తో బ్రాంజ్ డైరెక్టర్ క్రియేట్ చేసుకున్నాడు. సైడ్ వాల్యూమ్ ఏమో 1801 కరెక్ట్‌గా పాస్ మార్కులతో అయ్యాడు. మరి ఈ సిల్వర్ డైరెక్టర్‌కి ఆదాయం ఎంతొస్తదో చూద్దాం. చూడండి రూ. 5000 వచ్చినాయి. రూ. 5014 పెర్ఫార్మన్స్ బోనస్ రూ. 2018 వచ్చింది. పెర్ఫార్మన్స్ బోనస్ అంటే ఆల్రెడీ బ్రాంజ్ డైరెక్టర్ అయిన వ్యక్తి మీద వస్తదా అండి? బ్రాంజ్ 2001 అయ్యాడంటే 12% అయిపోయినట్టు. 16% అయిపోయినట్టు. కదా! బ్రాంజ్ 16% కాబట్టి ఇక 16 - 16 ఎంత? 0 కాబట్టి బ్రాంజ్ డైరెక్టర్ మీద ఇక పెర్ఫార్మన్స్ బోనస్ రాదు. బ్రాంజ్ డైరెక్టర్ మీద వచ్చేది డైరెక్టర్ బోనస్. ఓకే. ఇంకా పాయింట్స్ పెరిగితే నెక్స్ట్ బెనిఫిట్స్ ఒస్తాయి. రెండోదేంటి ట్రావెల్ ఫండ్ ఒస్తుంది. ఓకే. సారీ ఇక్కడ ట్రావెల్ ఫండ్ ఏసినట్లేను. సారీ. సిల్వర్ డైరెక్టర్ ట్రావెల్ ఫండ్ అది మిస్ అయింది. ఓహ్! కాలిక్యులేషన్స్‌లో సిల్వర్ డైరెక్టర్ ట్రావెల్ ఫండ్ ఒకటి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ గుడ్ సిల్వర్ డైరెక్టర్ స్ట్రక్చర్. గుడ్ సిల్వర్ డైరెక్టర్ స్ట్రక్చర్. తనొచ్చేసేసి
రైట్ 3000 పాయింట్ల బ్రాంజ్ ని క్రియేట్ చేసుకున్నారు 3000 పాయింట్లు రైట్ తర్వాత సైడ్ వాల్యూమ్ ఎంత వచ్చింది చూడండి సైడ్ వాల్యూమ్ ఒకసారి టోటల్ చేసి చెప్పండి సైడ్ వాల్యూమ్ 19 25 సార్ ఎస్ 2500 పాయింట్స్ మొత్తం వచ్చినాయి ఓకే సో సైడ్ వాల్యూమ్ 2500 బ్రాంజ్ డైరెక్టర్ 3000 ఓకే కాబట్టి టోటల్ గా 5500 పాయింట్స్ వచ్చినాయి కానీ సిల్వర్ డైరెక్టర్ బెటర్ సిల్వర్ డైరెక్టర్ అయ్యారు ఇక్కడ పాయింట్స్ చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ లో ఓకే ట్రావెల్ ఫండ్ ఒకటి మిస్ అయింది అది యాడ్ చేసుకోండి మీరు ట్రావెల్ ఫండ్ ఇంకొక 1000 రూపాయలు వస్తుంది ట్రావెల్ ఫండ్ ఈజీగా 13,000 వస్తాయి అదొకటి యాడ్ చేసుకోండి మీ క్యాలిక్యులేషన్స్ లో చూడండి పెర్ఫార్మెన్స్ బోనస్ 3024 రూపాయలు వచ్చింది డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి డైరెక్టర్ బోనస్ పాయింట్స్ రైట్ 2500 సైడ్ వాల్యూమ్ కదా మన సైడ్ వాల్యూమ్ మీదేమో 6% పాయింట్స్ వస్తాయి 3000 పాయింట్స్ మీదేమో 5% వస్తుంది ఓకే అప్పుడు మొత్తం డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి 2700 ప్లస్ 2700 5400 5400 పాయింట్స్ కి 80 పైసలు చొప్పున 4320 రూపాయలు కమిషన్ వస్తుంది ఓకే తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ 5400 ఓకే ఇంటూ 90 పైసలు 0.9 4860 రూపాయలు ఓకే టోటల్ ఇన్కమ్ ఈ 3 ఇన్కమ్స్ ప్లస్ ట్రావెల్ ఫండ్ కూడా యాడ్ చేయండి సో నేను నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేసి మీకు పెడతాను 12,204 రూపాయలు ప్లస్ ట్రావెల్ ఫండ్ ఒక 1000 రూపాయలు వేసుకోండి 13,000 చిల్లర ఇట్స్ గుడ్ ఇన్కమ్ అందుకే గుడ్ సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు రైట్ ఇంకా వెరీ గుడ్ సిల్వర్ డైరెక్టర్ ఇంకా మంచి సిల్వర్ డైరెక్టర్ ఈయన ఎలా అచీవ్ చేశాడు చూడండి ఈయన ఎలా అచీవ్ చేశాడు ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోయాడు ఓకే బ్రాంజ్ డైరెక్టర్ ఛానల్ నుంచి 5625 పాయింట్స్ తెచ్చుకున్నాడు బ్రాంజ్ డైరెక్టర్ నుంచి 5625 పాయింట్స్ తెచ్చుకున్నాడు సైడ్ వాల్యూమ్ ఎంత తెచ్చుకున్నాడు 1000 800 200 100 అంటే 2100 ఓకే 2100 టీమ్ బిల్డింగ్ బోనస్ కు క్వాలిఫై అయ్యాడు ఎల్ఓబికి క్వాలిఫై అయ్యాడు చూసారా ఎల్ఓబికి క్వాలిఫై అయ్యాడు టీమ్ బిల్డింగ్ బోనస్ కి క్వాలిఫై అయ్యాడు కాబట్టి తినకొచ్చే ఆదాయం ఎంత వస్తుందంటే 25,901 ప్లస్ ట్రావెల్ ఫండ్ ఇంకో 1500 2000 వేసుకోండి ఆ విధంగా 27,000 రఫ్ గా 27,000 చిల్లర ఇన్కమ్ కి వచ్చాడు వెరీ గుడ్ కదా అందుకే వెరీ గుడ్ సిల్వర్ డైరెక్టర్ తను పెర్ఫార్మెన్స్ బోనస్ ఏమో 2,550 చిల్లర వచ్చేసింది ఓకే తర్వాత డైరెక్టర్ బోనస్ ఏమో 5,864 వచ్చింది టీమ్ బిల్డింగ్ బోనస్ 6,597 వచ్చింది ఎల్ఓబి వచ్చేసి 10,884 రూపాయలు వచ్చింది ఈ 4 కూడితే 25,901 వచ్చింది దానికి ట్రావెల్ ఫండ్ యాడ్ చేయండి 27,000 ప్లస్ ఆదాయంలోకి వచ్చేసాడు సూపర్ ఎక్సలెంట్ కదా క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ అయితే ఇంకా బెస్ట్ అయితే చూడండి తినైతే ఒక ఛానల్ బ్రాంజ్ డైరెక్టర్ ఛానల్ నుంచి 6,000 పాయింట్స్ తెచ్చుకున్నాడు ఎల్ఓబి స్ట్రాంగ్ గా సైడ్ వాల్యూమ్ వచ్చి 4,000 పాయింట్లు వచ్చినాయి చూడండి టోటల్ చేయండి 1,500 ప్లస్ 1,200 2,700 ప్లస్ 700 3,400 3,700 3,900 ప్లస్ 100 4,000 పాయింట్లు సైడ్ వాల్యూమ్ అండి ఓకే తిను కమిషన్ ఎంత వావ్ 32,202 ప్లస్ ఒక 2,000 ప్లస్ ట్రావెల్ ఫండ్ 34,000 వచ్చేసిందండి ఇట్లా కదా అవ్వాలి బ్రాంజ్ సిల్వర్ డైరెక్టర్ అంటే ఇలా కదా అవ్వాలి కదా
సో ఇంతకు ముందు గోల్డ్ డైరెక్టర్ అండ్ అబోవ్ ఉండేదండి ట్రావెల్ ఫండ్. మళ్ళీ సిల్వర్ నుంచే ఇచ్చాడు. కాబట్టి ఆ పాయింట్ ఒకటి యాడ్ అవ్వాలి. సిల్వర్ డైరెక్టర్‌కి ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది ఫారిన్ ట్రిప్ వెళ్ళటానికి. అది ఈ క్యాలిక్యులేషన్స్‌లో సిల్వర్ డైరెక్టర్ క్యాలిక్యులేషన్స్‌లో అది యాడ్ చేసుకోండి. తద్వారా ఇప్పుడు చూడండి 34,000 క్రాస్ అయిపోతున్నాడు. ఎవరు? ఒక సిల్వర్ డైరెక్టర్. 34, 35,000 వావ్! సూపర్ గదా! యెస్. మరి ఇప్పుడు చెప్పండి. మనం వీక్ బ్రాంచ్ డైరెక్టర్‌గా ఉందామా? స్ట్రాంగ్ బ్రాంచ్ డైరెక్టర్‌గా ఉందామా? వీక్ సిల్వర్‌గా ఉందామా? స్ట్రాంగ్ సిల్వర్‌గా ఉందామా? అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉదాహరణకి మన మైండ్ సెట్‌ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, సపోజ్ ఒక యంగ్‌స్టర్ డిగ్రీ చదివి ఒక ఇంటర్వ్యూకెళ్తున్నాడు. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ జాబ్‌లో ఓకే. ఒక జాబు 2 జాబ్స్ తనకి 2 అవకాశాలొచ్చినాయి. ఒకటేమో సాలరీడ్ జాబు, రెండోది కమిషన్ బేస్డ్ జాబు. సాలరీ జాబ్ ఏమో ఇంటర్వ్యూ చేసి ఇతను కమ్యూనికేషన్ స్కిల్‌లో లేపోతే అతను నచ్చి రూ. 20,000 నెల సాలరీకి అతన్ని అపాయింట్‌మెంట్ ఇస్తానని చెప్పి ఆఫర్ వచ్చేసింది. మంత్లీ 20,000 సాలరీ. ఓకే. రెండవ దానికి కూడా వెళ్ళాడు. వాళ్ళేం చెప్పారంటే, ఓకే. మీకు నేను కమిషన్ బేస్‌గా ఇస్తాము. ఎందుకంటే ఫిక్స్‌డ్ సాలరీ కాదు మా దగ్గర. కమిషన్ బేస్‌గా మీ వర్క్‌ని బట్టి ఇస్తాము. మీరు చేసే వర్కింగ్ అవర్స్‌ని బట్టి. ఆఫ్‌కోర్స్ జాబ్‌లో 8 అవర్స్ చేయాల్సిందే గదా! బట్ వీళ్ళేం ఆప్షన్ ఇచ్చారంటే, నువ్వు రోజుకి 2, 3 గంటలు చేస్తే చాలు. పార్ట్ టైమ్ జాబ్‌గా తీసుకో. 2, 3 గంటలు. సో, కానీ నీకిచ్చే కమిషన్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ మంత్ ఓన్లీ రూ. 100 ఇస్తాం. రూ. 100 ఇస్తాం. సెకండ్ మంత్ నుంచి దాన్ని డబుల్ చేసుకుంటా ఎళ్తాం. 100 కాస్త 200 అవుతుంది. తర్వాత మూడో నెలకి 400 అవుతుంది. నాలుగో నెలకి 800 అవుతుంది. ఇలా ఉంటుంది. ఓకే. సాలరీ మీకు. రైట్. మరి ఆటోమేటిక్‌గా మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాం, సపోర్ట్ ఇస్తాం. రైట్. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది మీ చాయిస్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అడిగారు. ఓకే. ఇతను ఎలాగో ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉన్నాయి. ఓకే. ఎదురు చూస్తున్నాడు జాబ్ కోసం. ఈ రెండిట్లో దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడో చెప్పండి ఫ్రెండ్స్? కమిషన్ సార్, కమిషన్. మీరు ఊరికే కబుర్లు చెప్పొద్దండి. వెంకటేశ్వర గారు. సార్ ఎక్కువ మంది కమిషన్ సెలెక్ట్ చేసుకుంటారండి. మరి ఈ పాటికి అసలు విపరీతంగా నెట్వర్క్‌లో వెస్టేజ్ మీకు ఫుల్ ఐడీలు రావాలిగా, మరి ఎందుకు రాట్లా? సార్, కానీ నేను బిజినెస్ లో చేస్తున్నాను సార్, అందుక నేను జనరల్ చెప్తున్నాను. జనరల్ ఆన్సర్ చెప్పండి. జనరల్ ఆన్సర్ అదే తెలివంటే. 100కి 95 మంది ఏది 98 మంది ఏది సెలెక్ట్ చేసుకుంటారు? జాబే సెలక్షన్ చేసుకుంటారు సార్. అది చెప్పాలండి. నేనైతే కమిషన్ బేస్ అని మీరు చెప్పండి. నేనైతే యంగ్స్టర్ అండి. నాకు నెట్వర్క్ శక్తి తెలిసింది. అందుకని లేతే నాకు బిజినెస్ మైండ్ ఉంది. అందుకని నేను బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటాను అని మీరు అనొచ్చు. కానీ మెజారిటీ పీపుల్ సెలెక్ట్ చేసుకునేది జాబు. లేకపోతే చూడండి, ఇంతమంది ప్రైవేట్ ఇప్పుడు నేను రోజు చెప్తున్నాను అంగన్వాడీ టీచర్స్ గురించి. ఎంత పోరాటాలు చేసి ఏమి పెంచలేదంట ఆపేసారు. స్ట్రైక్ ఆపేశారు. అన్ని రోజులు పోరాటాలు చేశారు. రోడ్ల మీద పడి ఏమీ పెంచలా. ఏదో మహా అయితే జులై నుంచి మీ సాలరీ పెంచుతామనే మాటతో విత్‌డ్రా అయిపోయారు. మరి ఎంతమంది 10,000 కోసం, 15,000 కోసం ఎంత పోరాటాలు చేస్తున్నారండి. ఎంత వర్క్ ప్రైవేట్ జాబ్స్ అన్నీ కూడా అంతే గదా! వాళ్ళకొచ్చి వెస్టేజ్ ప్లాన్ చెప్తే జాయిన్ అయిపోవాలిగా ఇమ్మీడియేట్‌గా. మరి ఎందుకు అవ్వట్లేదండి? మైండ్ సెట్, జాబ్ మైండ్ సెట్ ఉంది. జాబ్ మైండ్ సెట్ ఉంది. పని చేసుకోవాలి, జీతం తీసుకోవాలి ఎక్కువ మందికి. ఎవరైతే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం, అందుకే ఎడ్యుకేటరీ జాయినింగ్ అన్నది ఎందుకు? వాళ్ళకి అవగాహన కల్పించి, మీ జాబ్ చేసుకుంటూ కూడా మీరు పార్ట్ టైమ్ ఇలా చేసుకుంటే మీ జాబ్‌లో 15,000 సాలరీ వస్తుందండి. మీకెప్పుడైతే ఇక్కడ 20,000, 25,000 సాలరీ వస్తదో అప్పుడు మీరు ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. లేదా 2 నడుపుకోవచ్చు మీ ఇష్టం. ఇది మీకు మంచి ఆపర్చునిటీ అని వాళ్ళకి గనక చూపిస్తే, వాళ్ళు స్ట్రగుల్ పడుతున్నారు. ఫైనాన్షియల్‌గా బాగా బర్డెన్స్ ఉన్నాయి. ఓకే. ఎదగాలని తపనుంది. వాళ్ళకి మీరు ఆపర్చునిటీ చూపించి, ఇన్‌కమ్ ఆపర్చునిటీ, లైఫ్ చూపిస్తే ఎందుకు రారండి? ఓన్లీ ప్రొడక్ట్సే చూపించి ప్రొడక్ట్స్‌లోనే ఉంటే నేను అమ్ముకోవాలా?
దీని కాస్ట్ ఎంత, దాని రేట్ ఎంత, అది పనిచేస్తా లేదా, ఇక ఎంతసేపు ఈ డిస్కషన్ లోనే ఉంటారు కదండి. 2-3 శాంపిల్ ప్రొడక్ట్స్ ఇచ్చి ఎలా ఉన్నాయని అడిగితే బాగున్నాయండి అని అంటే వాళ్ళకి ప్లాన్ చెప్పి ఇలాంటి లైఫ్ ఉంటదండి వెస్టేజ్ అని చూపించి వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ చేసి వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ చేసి వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఇదిగోండి అదే ఇప్పుడు మన టాపిక్. రైట్, చూడండి, మనం గనక రెండో ఆప్షన్ ఎన్నుకుంటే ఆ కుర్రోడు రెండో ఆప్షన్ ఎన్నుకుంటే ఎలాంటి ఇన్కమ్ లోకి వెళ్తాడు చూడండి. ఇదిగోండి 8వ నెల వరకు 12,800 తీసుకుంటాడు, 12,800 తీసుకుంటాడు. ఇప్పుడు అదే జాబ్ లో ఎందుకు జాబ్ సెలెక్ట్ చేస్తాడు, నెల 20,000 వచ్చేస్తాయి. 8 నెలల క్యాలిక్యులేషన్ వేసుకుంటే 8 20 ఎంత అండి, 8 20 ఎంత ఎంత అండి, 20,000 ఇంటూ 8 నెలలు ఎంత, 1,60,000. 1,60,000 వస్తుంది. ఇక్కడేమో 100 200 400 అంటున్నారు. అది ఎప్పుడు అవ్వేంలే తర్వాత చూసుకుందాంలే అని ప్రయారిటీ ఫస్ట్ దానికే ఇస్తారు. కానీ ఇక్కడ లక్ ఏంటంటే మనకి వెస్టేజ్ ఏం చెప్తుంది, మీ జాబ్ మీరు చేసుకోండి, మీ 20,000 జాబ్ మీరు చేసుకోండి, 2 చేసుకోండి అని చెప్తుంది. అది ఇక్కడ ఆపర్చునిటీ. మీ ఎక్స్ట్రా టైం దీనికి వాడుకోండి. ఓ పక్క నుంచి నెమ్మదిగా ఇది డెవలప్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మంత్ 100 తీసుకోండి, 2వ నెల 200 తీసుకోండి, 3వ నెల 400 తీసుకోండి. కానీ మీరు ఒక 8 నెలల తర్వాత 9వ నెలకు వచ్చేసి 25,600కి వచ్చేస్తారు. 9వ నెలకి 25,600, 10వ నెలకి 51,000 వచ్చేస్తారు, 11వ నెల 1,00,000కి వస్తారు, 12వ నెల 2,00,000 వస్తారు అనే ప్లాన్ ఇక్కడ ఇస్తే ఎందుకు సెకండరీ ఇన్కమ్ గా తీసుకోకూడదు? అందుకని మీరు ఎడ్యుకేట్ చేయాలి ఫ్రెండ్స్, అవగాహన కల్పించాలి మెంబర్స్ కి, మన జనానికి. అర్థమవుతుందా? అలా అవగాహన కల్పిస్తే ఇన్ కేస్ మనం ఎప్పుడు కూడా మన 100% అవుద్దనే నమ్మకం ఉండదుగా. సరే 2 లక్షల ప్లేస్ లో 1,00,000 వచ్చింది అనుకోండి, లేదా 50,000 వచ్చింది అనుకోండి, లేదా పార్ట్ టైం చేస్తున్నారు కనీసం 25,000 తీసుకుంటున్నారు అనుకోండి సంవత్సరానికి. ఈ మాత్రం చేయలేకపోతే అక్కడ 8 గంటలు చేస్తే కదండి 20,000 15,000 ఇస్తుంది. ఇక్కడ 2-3 గంటలు చేసుకుంటూ రెగ్యులర్ గా ఉంటే సిస్టమ్ లో 100% వచ్చి తీరుతుంది. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎప్పుడైతే మనం లెర్న్ చేస్తామో, ప్రొడక్ట్స్ గురించి నేర్చుకుని, ప్లాన్ నేర్చుకుని, సిస్టమ్ నేర్చుకుని, స్ట్రక్చర్ నేర్చుకుని, ఇలాగ ఇన్కమ్ ప్లాన్, ఓకే, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకుంటూ డైలీ బేస్ గా వర్క్ చేస్తుంటే రిజల్ట్ రాకపోవటం ఏంటండి? ఇవాళ రోజున అందరూ, ఇదివరకు రోజులు ఉద్యోగాలు, ఇప్పుడు కొత్త ఆలోచనలు పెరిగిన యూత్ లో ఏంటి, అందరిలో ఏంటి, ఇవాళ ప్లస్ పాయింట్స్ ఏంటి మన బిజినెస్ కి? విమెన్, లేడీస్ అందరూ వర్క్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఇవాళ ఏదో ఒకటి నా ఇన్కమ్ నాకు రావాలని వాళ్ళ కనుక కరెక్ట్ పర్సన్ పట్టుకుని మీరు చూపించి ఇన్వాల్వ్ చేసుకుంటే ఇవాళ ఎంతమంది విమెన్ అండి వెస్టేజ్ లో సక్సెస్. స్టూడెంట్స్ ఉన్నారు పార్ట్ టైం చేసుకోవటానికి, ఓకే, రిటైర్డ్ ఇవాళ హెల్దీగా 60 సంవత్సరాలు కూడా మేము వర్క్ చేసుకుంటాం, ఖాళీగా ఉండవు అనే వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ లక్షల మంది ఉన్నారు, లేడీస్ లక్షల కోట్ల మంది ఉన్నారు. 6 దొరకపోవటం ఏంటండి? వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటంలో ప్రాబ్లం మంది, వాళ్ళది కాదండి. వాళ్ళని అంటున్నాం మనం ప్రాబ్లం. మనకు వాళ్ళకి అవగాహన కల్పించడంలో ఎంతసేపు ప్రొడక్ట్ చూపిస్తే వాళ్ళు ఎప్పుడు వస్తారండి బిజినెస్ లోకి? ఆపర్చునిటీ ప్రొడక్ట్ తో వెళ్ళి ప్రొడక్ట్ బాగుంది అని చెప్పిన తర్వాత వెంటనే ఆపర్చునిటీలోకి వెళ్ళి మీకు ఒక ఐడియా ఇస్తున్నామండి, మీకు ఇలాంటి ఆపర్చునిటీ ఉంది, మనం కలిసి పనిచేద్దాం, మీ ఫ్రెండ్లీ నేచర్ నచ్చింది నాకు, మీ మాట తీరు నచ్చింది, మనం కలిసి వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారనే నమ్మకం నాకు ఉందండి అని వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళలో ఏం బలాలు ఉన్నాయో వాళ్ళని హైలైట్ చేయండి, చక్కగా కలుపుకోండి. మీరు అవుతారు ఎవరండి? ఒకళ్ళుగా ఒకళ్ళు 10 మందిలో, అందుకే నేను 10 మందిలో ఒక్క రైట్ పర్సనే కదా చెప్తుంది, డెఫినెట్ గా వచ్చి తీరుతారు. కాబట్టి మనం ఈ డైరెక్ట్ ఛానల్స్ బిల్డింగ్ ప్రాసెస్ లో ఓకే ఎలా చేయాలి అనేది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ ఒక పర్సన్ ని మొన్న కూడా ట్రైనింగ్ లో క్లియర్ గా చెప్పాను. మనం 4 స్టెప్స్ లో టీమ్ బిల్డింగ్ ప్రాసెస్ ఎవరన్నా చెప్తారండి? టీమ్ బిల్డింగ్ ప్రాసెస్ కి నేను స్టెప్స్ ఏం చెప్పానో చెప్పండి. 5 సబ్జెక్ట్స్ లో 5వ సబ్జెక్ట్ టీమ్ బిల్డింగ్ ప్రాసెస్. దానికి స్టెప్స్ ఏంటో చెప్పండి. టీటీటీ అటెండ్ అయిన వాళ్ళు, మొన్న టీటీటీ అటెండ్ అయిన ఎవరైనా సరే, హౌ టు
టీమ్ బిల్డింగ్ ప్రాసెస్. How to recruit, ఫస్ట్ పాయింట్ హౌ టు రిక్రూట్, how to involve, హౌ టు ఇన్వాల్వ్, how to build, హౌ టు బిల్డ్. how to achieve success. అవి ఒక పర్సన్ ని నేను జాయిన్ చేస్తాను, అయిపోయిందండి. జాయిన్ చేస్తే అయిపోయిందా? స్పాన్సర్ చేసాం. ఆ జాయినింగ్ కూడా ఎడ్యుకేటరీ జాయినింగ్ చేసామా, ఎమోషనల్ జాయినింగ్ చేసామా, ప్రొడక్ట్ జాయినింగ్ చేసామా? అవగాహన తీసుకోండి. ప్రొడక్ట్ జాయినింగ్ చేసినా, ఎమోషనల్ జాయినింగ్ చేసినా వాళ్ళకి ప్లాన్ చెప్పి బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ అయ్యే క్వాలిటీస్ లేకపోతే వాళ్ళ ద్వారా రైట్ పర్సన్ ని తీసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళ సర్కిల్లో. ఇది మనం చేయాల్సిన పని. కాబట్టి ఫస్ట్ మనం ప్రతిదీని ప్రాపర్ నాలెడ్జ్ తో చేస్తే మీకు ఈజీ అయిపోద్ది. అందుకనే చూడండి ఇక్కడ పాయింట్స్ ఎలా ఉంది. అటెండ్ ట్రైనింగ్, ఏమని చెప్పాను? అటెండ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యి లెర్న్ ద ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుని, ఓకే ఫస్ట్ మనం వాడాలి, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్, ఫస్ట్ మీరు వాడాలి ప్రాపర్ ప్రొడక్ట్ నాలెడ్జ్. ఒకేసారి అంతా నేర్చుకోకర్లా మన బిజినెస్ లో, కొంచెం నేర్చుకుంటా. ఎస్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ తెలుసుకుని ముందు జనరల్ ప్రొడక్ట్స్, డైలీ కన్జ్యూమ్ చేసే ప్రొడక్ట్స్ తీసేసుకుని అవి వాడితే మనకు ఒక అవగాహన వస్తుంది మన కొత్త డిస్ట్రిబ్యూటర్ కి. ఎస్ఆర్నో తర్వాత తనకి మళ్ళీ ఇంకో ట్రైనింగ్ అటెండ్ చేసుకుని ప్రొడక్ట్స్ ఎలా షేర్ చేయాలి. ప్రతిదీ ట్రైనింగేనండి. మీటింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏముందండి, తెలిసిన వాళ్ళకి నేను ప్రొడక్ట్ ఇచ్చేస్తాను, నేను చెప్తే తీసేసుకుంటారు, తలకు 1000 రూపాయలు తీసేసుకుంటారు అనొచ్చు. ఆ ఇమేజ్ ఉంది, రైటే. కానీ మన దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఇంకా బాగా ఇస్తాం కదా. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే హెల్త్ ప్రొడక్ట్స్ ఏంటి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటి, అగ్రి ప్రొడక్ట్స్ ఏంటి, ఎస్ అండి, షేర్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ప్రాపర్ నాలెడ్జ్ తో షేరింగ్ చేయటం రెండో పాయింట్. నేర్చుకుంటూ నో ప్రాబ్లం. అందుకే ఫస్ట్ మీరు బేసిక్ గా సోపు, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, టీ, కాఫీలు ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత హెల్త్ పరంగా కొన్ని ప్రొడక్ట్స్, బ్యూటీ పరంగా కొన్ని ప్రొడక్ట్స్, రైతులుంటే అగ్రి ప్రొడక్ట్ గా కొన్ని ప్రొడక్ట్స్, ఇలా అన్నమాట. తర్వాత మూడో పాయింట్ చూడండి, లెర్న్ అండ్ ప్రాక్టీస్ ద ప్లాన్ షో ఫ్రమ్ ట్రైనింగ్స్. అన్నిటికీ ఫ్రమ్ ట్రైనింగ్స్ అని ఉన్నాయి చూడండి. దీనివల్ల ఏమర్థం అవుతుంది మీకు? ట్రైనింగ్ తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్ అటెండ్ అయితే మీరు నేర్చుకుంటారు. అమ్మో మీటింగ్ అండి నాకు కుదరదండి అంటే మీకు ఆ వ్యక్తికి అర్థం కాలేదు, బిజినెస్ కానీ అసలు ఏం చేయాలనేది అర్థం కాల. ట్రైనింగ్ అవ్వటం అనేది ఎంత మంచి విషయం అండి. నాలెడ్జ్ పొందటం, నైపుణ్యం పొందటం లేకుండా ఏ పని చేస్తారు? సూదిలో దారం కూడా పెట్టలేరు కొత్త వాళ్ళు, ఏ చిన్న పని చేయలేరు. కూలీ పని చేసుకునేది టాపీ పట్టుకుని చెయ్యాలంటే అసలు ఆ టాపీ పట్టుకోవటం రాదు, అందుకని వాళ్ళు బొచ్చులు మోపిస్తారు. ఏ పని రాదండి నేర్చుకోకుండా. మరి ఈ పని ఎలా వస్తుంది? మీటింగ్కి రామండి, కుదరదండి, నాకు టైం లేదు. సో ఇంత మంచి లైఫ్ పెట్టుకుని ఎక్కడ చెప్తారు పదండి నేను వస్తాననే వాళ్ళు, అలా మీ చెప్పడంలో ఉంటది, ప్రతిదీ మీరు కమ్యూనికేట్ చేయటంలో ఉంటదండి. ప్రాబ్లం వాళ్ళదే అనొద్దు, మనది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు దాన్ని, అట్రాక్టివ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అలా చేస్తే ఎందుకు రారండి? అరే ఇంత మంచి లైఫ్ వస్తుందంటే రాకపోవటం ఏంటండి అది. సో కాబట్టి ప్లాన్ షో ట్రైనింగ్ అయ్యి ప్లాన్ షో అప్లైన్ చెప్తూ ఉంటారు ఫస్ట్ లో. కొత్త వాళ్ళతో ప్లాన్ చెప్పించొద్దు, పంపించొద్దు ఫీల్డ్ కి, నేనుంటాను పదండి కలిసి వెళ్దాం. కొన్ని రోజులు మీరు అండర్ ట్రైనింగ్ మీరు ట్రైనింగ్ లో ఉన్నారు, పవర్ అకాడమీ ట్రైనింగ్ లో ఉన్నారు, అప్లైన్ గా నా ట్రైనింగ్ లో ఉన్నారు అన్నది ఇండైరెక్ట్ గా మీరు చూపించాలి వాళ్ళకి. మీరేం కంగారు పడొద్దు సార్, చక్కగా చేద్దాం మనం. అయితే మనం ఇప్పుడు జాయిన్ చేసి వచ్చే నెల వెళ్తారు కొంతమంది వాళ్ళు కలవటానికి. కొంతమంది ఉన్నారు డౌన్ లైన్ జాయిన్ చేయటం లేదు, మళ్ళీ సర్వీస్ అనే మాట లేదు. ఇక ఫోన్ లో చెప్తుంటారు, పీవీ పెట్టారా లేకపోతే అది జాయిన్ చేశారా, వాళ్ళకి ఐడీలు ఇచ్చారా. అరే ప్రాపర్ సర్వీస్ చేయాలండి, ఇది మీకు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఓకే, కాబట్టి వాళ్ళకి ప్లాన్ షో చూపించాలి, ఎలా డౌట్స్ ని హ్యాండిల్ చేయాలో చూపించాలి. కాబట్టి అది మీరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు నేర్చుకుని ప్లాన్ షో నేర్చుకుని డౌట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుని రిక్రూట్మెంట్ చేయటం నేర్చుకోవాలి, ప్రొడక్ట్ షేర్ చేయటం నేర్చుకోవాలి, ప్లాన్ చెప్పి రిక్రూట్ చేయటం నేర్చుకోవాలి. సో అది మన అప్లైన్ ద్వారా. ఎవరైతే మీకు యాక్టివ్ అప్లైన్, సిస్టమ్ అప్లైన్ ఉన్నారో వాళ్ళ నుంచి మీరు అసోసియేషన్ తీసుకుని ఇద్దరు కలిసి వర్క్ చేసుకోవాలి. ఫస్ట్ 3 months లెర్నింగ్ ప్రాక్టీస్, కొంచెం నేర్చుకోవటం అప్లైన్ ద్వారా, కొద్దిగా ప్రాక్టీస్. నెక్స్ట్ 3 months బాగా ప్రాక్టీస్. 6 నెలల్లో తయారవ్వాలి. 6 నెలల్లో మీరు వెస్టేజ్ లో
చక్కగా నిలబడాలి సబ్జెక్ట్‌తో. అది సిస్టమ్. ఓకే. కాబట్టి ఎవరైనా స్పాన్సర్ అవ్వలేదండి. అప్పుడు వాళ్ళని ఫాలో అప్‌లో పెట్టుకోవాలి. ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ చేయాలి. మీరు జాయిన్ అవుతారా? అవ్వండి, అవ్వండి. నో. జస్ట్ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్. మీ సక్సెస్ చూపిస్తా, మన మీటింగ్స్ ఫోటోస్ గాని, మన సక్సెస్ ఫోటోస్ గాని వాళ్ళకి సెండ్ చేస్తా. మీకు వీలైనప్పుడే జాయిన్ అవ్వండి పర్లేదు. మీరెప్పుడైతే అప్పుడు ఓకే. నేను వెయిట్ చేస్తూ ఉంటానని అట్లా వాళ్ళని ప్రెషర్ పెట్టకుండా చక్కగా కమ్యూనికేట్ చేసుకుంటా ఉండండి. నో చెప్పిన వాళ్ళకి. ఒకానొక రోజు వాళ్ళే జాయిన్ అవుతారు. అయ్యో! నేను 6 నెలలు వేస్ట్ చేసుకున్నానండి అంటారు. ఓర్పుతో సాధించాలి కొన్ని విషయాలు. ఓకేనా? నెక్స్ట్ బిల్డ్ రిలేషన్ అండ్ కమ్యూనికేషన్. అప్పుడు వాళ్ళతో ఏం చేయాలండి? రిలేషన్ అండ్ కమ్యూనికేషన్ అయితే మనకు టచ్‌లో ఉంటారు. లేదంటే అయ్యో! వస్తున్నాడురా బాబు ఫోనొచ్చిందా? ఇక ఈళ్ళు వెస్టేజ్‌లో జాయిన్ అవ్వమని గోల చేస్తాడని ఫోన్ ఆన్సర్ చేయరు. కనపడరు. మనం వన్స్ నో చెప్పిన వ్యక్తికి వెస్టేజ్ మాట్లాడటం కట్ చేసేయండి. జనరల్ మాట్లాడండి. రిలేషన్ మాట్లాడండి. ఫ్రెండ్లీగా ఉండండి. నేను ఇట్లా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటున్నానండి. ఓకే. ఒకళ్ళు జాయిన్ అవుతారు. ఒకళ్ళు అవ్వరు. ముందే చెప్పండి వాళ్ళకి. ఒకళ్ళు అవుతారు. ఒకళ్ళు అవ్వరు. కానీ నాకు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మా సర్కిల్ పెంచుకుంటున్నాం. రైట్. నేను అందరితో ఫ్రెండ్లీగా చక్కగా మూవ్ అవ్వటం నేర్చుకున్నాను. మీరు నాకు మంచి ఫ్రెండ్‌గా అనిపించారు. కాబట్టి మీతో నేను ఈ కమ్యూనికేషన్ డెవలప్ చేస్తున్నాను. మీరు మీకు కుదిరినప్పుడే, మీకు నచ్చినప్పుడే జాయిన్ అవ్వండి. నో ప్రాబ్లమ్. బట్ మనం కమ్యూనికేషన్ కంటిన్యూ చేసుకుందామని వాళ్ళతో కమ్యూనికేషన్ కంటిన్యూ చేయండి. ఓకే. సో, తర్వాత ఇక అక్కడి నుంచి హౌ టు ఇన్వాల్వ్. జాయిన్ చేశారు. హౌ టు ఇన్వాల్వ్. సేమ్ రిలేషన్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకొని, ఇక వాళ్ళతో కలిసి చూడండి మీరు ప్లాన్ చెప్పిన 48 అవర్స్‌లో వాళ్ళని క్లోజ్ చేయాలి. జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన 48 అవర్స్‌లో వాళ్ళకి కొంచెం బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కలిసి. ఓకే. రైట్. వాళ్ళని జూమ్‌కి కనెక్ట్ చేయాలి. జూమ్‌ని హైలైట్ చేసి ఫస్టే మాకసలు జూమ్ మీటింగ్ జరుగుతాయండి. ఎంత జరుగుతాయో తెలుసా? నేను బద్ధకిచ్చానండి అసలు ఫస్ట్‌లో. అసలు జూమ్ మీటింగ్ ఏంటి పొద్దున్నే నిద్ర తీసేసుకునని కనెక్ట్ అయ్యేవాడిని గాదు. అయ్యేదాన్ని గాదు. కానీ ఇప్పుడైతే ఒక్క రోజు జూమ్ మీటింగ్ లేకపోతే నాకేంటో పిచ్చి పట్టినట్టు ఉంటదండి. నిజం అంత బాగుంటది. అంత ఉదయాన్నే మాకు ఫ్రెష్‌గుంటది. పాజిటివ్ విషయాలొస్తాయి. మంచి నాలెడ్జ్ ఒస్తది. చాలా చక్కగుంటదండి. మేము హ్యాపీగా వర్క్‌లోకెళ్ళిపోతాం తర్వాత. అని మీరలా ప్రతీదీ ఊరిస్తున్నట్టు జెప్తే ఎందుకు కనెక్ట్ అవ్వరండి? ఓకేనా? రైట్. తర్వాత కండక్ట్ ఎ హోమ్ మీటింగ్ వితిన్ ఎ వీక్ అండి. ఎవరినైతే జాయిన్ చేస్తారో ఇవాళ ఒక పావుగంట అదనంగా తీసుకుంటున్నాను. కొంచెం లేట్‌గా నాకు 10 నిమిషాలు లేట్‌గా ఇచ్చారు 6:10కి. అదేవిధంగా ఇవాళ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి జస్ట్ ఇంకొక 2, 3 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. ఓకేనా? సో, కాబట్టి హోమ్ మీటింగ్ కండక్ట్ చేయాలి వారం రోజుల్లోనే. మీ డౌన్‌లైన్ ఎవరైతే కొత్తగా జాయిన్ చేశారో వాళ్ళకి ప్రిపేర్ చేసి లిస్ట్ బ్రీఫ్‌గా చెప్పి ఎవరెవరు మీ కాంటాక్ట్స్ కనుక్కొని వాళ్ళని ఇన్వైట్ చేసుకొని హోమ్ మీటింగ్ కండక్ట్ చేసేలాగా. మీరు ఇన్విటేషన్‌కి కూడా వాళ్ళకి గైడ్ చేయండి. ఎలా ఇన్వైట్ చేయాలి? ఎలా హోమ్ మీటింగ్ ప్రిపేర్ చేసుకోవాలి? అనేది కూడా చెప్పాలండి ప్రతీదీని. వాళ్ళకి తెలుసులే మనకంటే ఎక్కువ చదువుంది గదా! మనకంటే ఎక్కువ ఏజ్ ఉంది గదా! అనుకోవద్దు. అని వాళ్ళకి ప్రతీదీ మీరు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తున్నట్టు ఉండకూడదండి. కమ్యూనికేషన్ తెలివిగా ఎలా ఉండాలో తెలుసా? మీకు తెలుసు కదండీ! అని చెప్తూ ఉండాలి ఏదైనా. మీ కొత్త డౌన్‌లైనే. మీకు తెలిసిన విషయమే అనుకోండి. కాకపోతే కొంచెం నేను మీకు చెప్తున్నానండి. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీరు చక్కగా చేస్తారు. నాకు ఐడియా నాకు ఆ నమ్మకం ఉంది మీ మీద. మీరు చేస్తారు. కాపోతే మనం ఇలాగా ఒక్కొక్కసారండి తెలిసి తెలియక ఒక మిస్టేక్ జరుగుతుంటది. నాకు కూడా జరిగింది చాలా సందర్భాలు. అందుకని మీకు చెప్తున్నాను అని చెప్తా ఉండండి. ఓకేనా? యెస్. తర్వాత కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. చేపిచ్చాలి వాళ్ళతో. రైట్? వాళ్ళతో ఇక వాళ్ళకి సర్విస్ ఇవ్వాలి రెగ్యులర్‌గా మీరు అప్‌లైన్‌గా. వీక్లీ ఒక హోమ్ మీటింగ్ జరిగేట్టు మినిమమ్ హోమ్ మీటింగ్ జరిగేట్టు చూడాలి. ఓకే. వాళ్ళతో రెగ్యులర్ ఫీల్డ్ వర్క్ చేయాలి. రైట్? 1-to-1 ప్లాన్స్ చేపిస్తూ, హోమ్ మీటింగ్ చేపిస్తూ, వాళ్ళు ఫ్రంట్ లైన్ 6గురిని ఫార్మ్ చేయటానికి మీరు సర్విస్ అండ్ సపోర్ట్ ఇవ్వాలి. మీ పర్యవేక్షణలో ఒక ముగ్గురు జాయిన్ అయినా, తన నుంచి ఒక ముగ్గురు వస్తే క్లోజింగ్స్ కూడా మీరు హెల్ప్ అయినా, వాళ్ళ 6గురిని ఎలా ఫార్మ్ చేయాలనేది మీరు చూపించారంటే, ఇక వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కడికెళ్ళిపోద్ది. నేను 6/6 ప్లాన్ పక్కా చేయగలను. అంటే వాళ్ళకి స్టఫ్ లేకపోతే మనం ఏది చేయలేమండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే, తపన లేకపోతే మనం ఏం చేయలేం. అది ఏ చిన్న పనైనా సరే. వాళ్ళకుండాలి ఫస్ట్. ఉన్నదాన్ని మీరు డెవలప్ చేస్తున్నారు. నేనైనా మీకున్నదాన్ని డెవలప్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇలా మనం చక్కగా రిలేషన్ అండ్ కమ్యూనికేషన్ ద్వారా, సబ్జెక్ట్ ద్వారా, నాలెడ్జ్ ద్వారా
ఎంత చక్కగా డెవలప్ చేసుకోవచ్చండి. ఫిల్టర్ చేసుకోవచ్చండి. వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు కాదండి. రైట్ పర్సన్ అయితేనే నేను జాయిన్ చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ మీకుండాలి. డమ్మీ జాయినింగ్స్ నాకు అక్కర్లేదన్నంత ఉండాలి మీ కాన్ఫిడెన్స్. జనానికి ఏం తక్కువ? లక్షల మంది మన చుట్టూ ఉంటే 6 తెచ్చుకోలేకపోవటం ఏంటి? రైట్, అర్థమవుతుందా? సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి, కాన్ఫిడెన్స్ మన దగ్గర ఉండాలి. రైట్, మీకు ప్రతిదీ మొన్న నేను టీటీటీలో చెప్పాను. రైట్, 5 సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. ఓకే, తర్వాత మనం 5 క్వాలిటీస్ని కలిగి ఉండాలి. లీడర్ క్వాలిటీస్, కాన్ఫిడెన్స్, కరేజ్, కమిట్మెంట్ ఇలాంటివి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. 100% ఎవరికి ఉండవు, ఇంప్రూవ్ చేసుకుందాం. మనకేం తక్కువ అనుకోండి ఎవరికి వాళ్ళు. నేను కమ్యూనికేషన్, అందుకే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చక్కగా మీరు డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్, మీ దగ్గర మెటీరియల్ ఉండాలి, టూల్స్ ఉండాలి, ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది కదా. ఇలా ఉండి మీరు వర్క్ చేస్తే 200% సక్సెస్ వస్తుందా రాదా? 6 ఫామ్ చేయటం ఇలా చిటికలో చేస్తారు. రైట్, ఇది ఈ రోజు యొక్క ట్రైనింగ్. మీ అందరూ అర్థం చేసుకుని 6x6 ప్లాన్ అద్భుతంగా బిల్డ్ చేయాలి. హెల్దీగా స్ట్రాంగ్ బ్రాంచ్ అవ్వాలి, స్ట్రాంగ్ సిల్వర్ అవ్వాలి, క్వాలిటీ బ్రాంచ్ క్వాలిటీ సిల్వర్ అవ్వాలి, మంచి ఇన్కమ్ తో మాట్లాడాలి మీరు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు. విష్ యూ వెల్, ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఓకే, బ్యాక్ టు మై హోస్ట్ మిస్టర్ వినోద్ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. ఇది మా అందరికి కూడా చాలా చాలా యూస్ఫుల్ సార్. మనందరం, మీరు హోస్ట్ గా అందరితో చప్పట్లు కొట్టించండి. కూర్చున్న ప్లేస్ నుంచి వాళ్ళ 70+75 అటెండ్ చేసిన ఫ్రెండ్స్ అందరికి కంగ్రాచులేషన్. సూపర్ సూపర్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నిజంగా అద్భుతం అండి. మరి 70+ లోకి వచ్చాం. రాబోయే రోజుల్లో ఇది కూడా ఈ అంకె కూడా మారి 80+, 90+, త్వరలోనే 100 టచ్ అవుతామని సాయంత్రం టార్గెట్ వినోద్ సార్. రేపే. ఓకే సార్, సాయంత్రం 100 టార్గెట్ సార్. 73 మెయింటైన్ అయ్యింది, 75 టచ్ అయింది, 73 చక్కగా కంటిన్యూగా అటెండ్ అయ్యారు. వెరీ గుడ్ సార్, ఇదే కావాలి మనకి. మనం 100% చేయగలం. రేపు సాయంత్రం ప్లాన్ షో ఉంది ఫ్రెండ్స్. ఆ ప్లాన్ షోకి మీరందరూ ఒక్కొక్క గెస్ట్ అటెండ్ చేసిన 100 ప్యాక్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అందరూ డిస్ట్రిబ్యూటర్సే కాబట్టి ట్రైనింగ్ ఇది. రేపు సాయంత్రం గెస్ట్లు యాడ్ అవుతారు. గెస్ట్లు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని నేనే ప్లాన్ చెప్పబోతున్నాను. ఎఫెక్టివ్ గా మీకు జాయినింగ్స్ వస్తాయి, 100% వస్తాయి. కాబట్టి కొత్త పర్సన్ ని ఒకళ్ళిద్దరిని యాడ్ చేయండి. 100 అనేది టకా చేసేద్దాం. ఓకే, రైట్ వినోద్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ రోజు నిజంగా ప్రెజెంటేషన్ లో ఆర్డినరీ బ్రాంచ్ డైరెక్టర్ అండ్ క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ వాళ్ళ ఇన్కమ్ స్ట్రక్చర్స్ సార్ చాలా పిన్ టు పిన్ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. నేనైతే హార్ట్ఫుల్ గా తీసుకున్నానండి. మరి ఆర్డినరీ బ్రాంచ్ డైరెక్టర్ గా వచ్చే మినిమం ఇన్కమ్, అదే విధంగా క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ గా వచ్చే మాక్సిమం ఇన్కమ్ స్ట్రక్చర్ ఎక్సలెంట్ సార్. అదే విధంగా సిల్వర్ డైరెక్టర్ దాంట్లో కూడా ఆర్డినరీ అండ్ క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్ కి ఉన్న వేరియేషన్ అంకెలతో సహా చాలా క్లియర్ గా సార్ చెప్పారు. ఇదంతా నేనైతే హార్ట్ఫుల్ గా తీసుకున్నాను సార్. ఎవరైనా సరే క్వాలిటీగా ఉండటానికే ఇష్టపడాలి. అదే విధంగా క్వాలిటీ బ్రాంచ్ డైరెక్టర్స్ గా మన SMS టీమ్ నుంచి అదే క్వాలిటీ సిల్వర్ డైరెక్టర్స్ అందరూ కూడా ముందుకు వస్తారని ఈ యొక్క ప్రెజెంటేషన్ ద్వారా అందరూ బలంగా తీసుకుంటారని అనుకున్నాను సార్. అదే విధంగా ఈ రోజు ప్రెజెంటేషన్ లో మీరు 3 types ఆఫ్ జాయినింగ్స్ ఈ రోజు అయితే నాకు ఇది చాలా కొత్తగా ఉంది సార్. ఇది ప్రొడక్ట్ జాయినింగ్, ఎమోషనల్ జాయినింగ్, ఎడ్యుకేటరీ జాయినింగ్ అని 3 steps చెప్పారు. ఎస్ సార్, మేమైతే తెలిసి తెలియక చాలా మంది ప్రోడక్ట్ జాయినింగ్, ఎమోషనల్ జాయినింగ్ తోనే సరిపెట్టుకుంటున్నాం. ఇక నుంచి ఎడ్యుకేటరీ జాయినింగ్ చేస్తే 100% సక్సెస్ అవుతామని ఈ రోజు మీ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.